హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు మీకు బెంగళూరు టు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే చూపించబోతున్నాను. ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మొత్తం 343 కిలోమీటర్లు వస్తుందండి. ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అని ఈ 343 కిలోమీటర్లని 14 ఫేజ్లుగా విభజించారు. ఈ 14 ఫేజ్ల్లో మొత్తం మీద 2 టన్నెల్స్ వస్తాయండి. మొత్తం మీద ఈ మన ఆంధ్రప్రదేశ్లో బెంగళూరు నుంచి ఇక్కడికి మొదటి టన్నెల్ వచ్చేసి పోరుమాముల దగ్గర 3.5 కిలోమీటర్ దూరము టన్నెల్ వస్తుంది. రెండో టన్నెల్ వచ్చేసి ఫేజ్ 11 కింద సిఎస్పురం టు పోలవరం మధ్యలో 32 కిలోమీటర్ల వరకు జరుగుతుంది. ఈ 32 కిలోమీటర్ల దూరం మధ్యలో కనిగిరి నుంచి 33 కిలోమీటర్ల దూరం మధ్యలో ఉన్నటువంటి వంగపాడు అనే ప్రాంతంలో ఈ వర్క్ జరుగుతుంది. ఈ రెండో టన్నెల్ వస్తుందండి. ఈ రెండు టన్నెల్ మొత్తం పొడవు వచ్చేసి 350 మీటర్లు ఉంటుంది. ఈ 350 మీటర్ల వరకు ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ టన్నెల్ ఒక 6 నెలలు పూర్తి కాబోతుందండి. ఈ టన్నెల్ పూర్తయిన వెంటనే దీని పక్కనే ఇంకో టన్నెల్ స్టార్ట్ చేస్తారు. అంటే ఒకవైపు 3 వాహనాలు వెళ్ళడానికి, మరోవైపు 3 వాహనాలు వెళ్ళడానికి ఈ వర్క్ జరుగుతుంది. ప్రస్తుతానికి ఒక టన్నెల్ మాత్రమే ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఒక టన్నెల్ పూర్తయిన తర్వాతనే రెండో టన్నెల్ స్టార్ట్ చేస్తారు. ఇది మొత్తం ఒక 6 నెలలు కంప్లీట్ అవుతుందని అధికారులు చెప్పారు. నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగని మీరు ముందు నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.